నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ కార్యాలయంలో వైసీపీ సంస్థాగత కమిటీల ఏర్పాటు స్థానిక మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ మధ్యలో గురుమూర్తి, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జగనన్న 2.0లో కార్యకర్తలకు గౌరవప్రదమైనటువంటి పరిపాలన కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 3 సంవత్సరాల కాలం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడా పత్తా లేకుండా వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనాథల్లాగా మారిపోయారు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా స్థానిక నాయకులు కార్యకర్తలే మేమందరం ఉత్సాహంగా ఉన్నాం, మేము భయపడాల్సినటువంటి పని లేదు అని చెప్పి ఈరోజు ముందుకు రావడం. ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయో ఆ రోజు నుంచే చంద్రబాబు కొడుకు లోకేష్ ఇద్దరు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా కేసులు బనాయించాలి, ఏ విధంగా హింసించాలి అనేటువంటి దానికి ఈరోజు తీయడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఈ వ్యవస్థ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ చూసి ఉన్నాం. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చిన్న కేసు ఏది మాట్లాడినా చివరికి ఫ్లెక్సీ కట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టుకోలేరు, ఫ్లెక్స్ పోలీసుల దగ్గర ఉండి కట్టించాలి. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ తెలుగుదేశం వాళ్ళు వచ్చి తీయలేరు, పోలీసులు వచ్చి తీయించాలి. ఎవడన్నా పోస్టింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోస్టింగులు పూర్తి కాకముందే స్టేషన్ నుంచి అసే ఫోన్ చేసి ఒకసారి మా స్టేషన్కి రమ్మని పిలుస్తాడు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు చంద్రబాబు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ మీ నీడను చూసి మీరు భయపడిపోతున్నారు? ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు మాట్లాడితే ఏదో ఒకటి తీసుకొచ్చారు, దాని గురించి రకరకాలైనటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది. ఏంటంటే తాను నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే రాజకీయాలలో మంచిని చెడుగా దానిని ప్రచారం చేయడం, తాను చెడు చేసినా సరే దాన్ని మంచిగా మార్చి ప్రచారం చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి వెనుతో పెట్టినటువంటి విద్య. బహుశా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే చంద్రబాబు నాయుడు ఈ అబద్ధపు ప్రచారాల్లో అసత్యాలని ప్రచురించడంలో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగలరు.